హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలో కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఓయూలో రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేటీఆర్ బర్త్డే వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు తుంగబాలు పాల్గొన్నారు. బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ బుక్కుల పంపిణీ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఇవాళ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. కేటీఆర్ గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఇవాళ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉపాధి కల్పించే అవకాశాలు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఆనాడు ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కంపెనీలన్నీ ఇవాళ తరలిపోతూ ఉన్నాయి. కొత్త పరిశ్రమలు రావట్లేదు, ఉన్న పరిశ్రమలు నడవట్లేదు. ఇవాళ పరిశ్రమలు కూడా భరోసా ఇవ్వకపోవడం వల్ల చాలా పరిశ్రమలు ఇవాళ ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం వల్ల తెలంగాణ ఇవాళ ఉపాధి రంగంగా చాలా నష్టపోతూ ఉన్నారు. చదువుకున్న వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు అన్ని పరిస్థితులు కనిపిస్తామని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చినాక వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ 18 నెలలు దాటినా కూడా ఇప్పటి వరకు కనీసం ఒక 10,000 ఉద్యోగాలు కూడా ఇవాళ ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వాలని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కొనసాగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1,64,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ విద్యార్థులందరూ చదువుకున్న నిరుద్యోగులందరూ కూడా మీరు చదువుకోండి అని చెప్పి అన్ని రకాల ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర కేసీఆర్ గారికి ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన నియామక ఉద్యోగాలనే అవే నియామక పత్రాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చని చెప్పి ఇవాళ ఊకదంపుడు ఉపన్యాసాలతో పెద్ద ఎల్బీ స్టేడియంలో పెద్ద మీటింగ్లు పెట్టి ఏదో చెప్పుకున్నాడు. కానీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ ఇవాళ అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు లైబ్రరీలోకి వెళ్తే ఇవాళ తరిమి కొడతా ఉన్నారు. నిన్న ఎమ్మెల్సీ అద్దెకి దాకా తరిమి కొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉన్నది. ఏ ఎమ్మెల్యే కూడా ఇవాళ గ్రామాలలో తిరగలేని పరిస్థితి ఉన్నది.